ఇటీవల సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. 6 బృందాలతో దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. హత్య కుట్రలో పాత్రధారులు, సూత్రధారులైన 7 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు. ఈ క్రమంలో హత్యకు గల కారణాలను ఎస్పీ కిరణ్ ఖరే వివరించారు. రాజలింగమూర్తి మధ్య పక్కా ప్లాన్ ప్రకారమే హత్య జరిగినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు హరిబాబు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి హతమార్చారని అన్నారు. దుండగురు వరంగల్లోని కాశీబుగ్గలో హత్య కోసం కత్తులు, రాడ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, 2 ఇనుప రాడ్లు, 5 ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులైన 7 నిందితులను అరెస్ట్ చేశామని, మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. 6 బృందాలతో కలిసి పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఇక పోలీసులు వారి కోసం గాలింపు చర్యల్లో ఉన్నారన్నారు. త్వరగానే పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా ముఖ్యంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, రేణిగుంట్ల సంజీవ్ A1కు హత్యకు ముందు తర్వాత ఒకరు కాంట్రాక్టర్లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారణ తెచ్చారు. హత్యతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. ఈవినింగ్ 7 o'clock ఈ మర్డర్ విషయంలో మాకు సమాచారం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్కి అరెస్ట్ అయ్యారు. అప్పుడు అతను స్పాట్ ఆన్ ద డేట్ ఉన్నాడు. సో అయిన తర్వాత వీ షిఫ్టెడ్ హిస్ బాడీ టు ఏరియా హాస్పిటల్ భూపాల్పల్లి అండ్ ఇమీడియట్లీ మన పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. టెక్నికల్ ప్రకారంగా రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు కేసును ఛేదించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇటీవలే ఈ కేసు ఎంతో సంచలనం సృష్టించింది. ఇక 6 బృందాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు కేసు మిస్టరీని ఛేదించారు. ఇక హత్య కుట్రలో పాత్రధారులు, సూత్రధారులైన 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరారీలో ఉన్న మరికొంతమంది కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, గత కొద్ది రోజులు భూపాల్పల్లి జిల్లాలో జరిగిన మర్డర్ కేసు సంబంధించి మొత్తం సంచలనం సృష్టించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఉలికిపడడం జరిగింది. భూపాల్పల్లి జిల్లా కేంద్రానికి సంబంధించి రెడ్డి కాలనీలో గత కొద్ది రోజుల క్రితం నాగవల్లి రాజలింగమూర్తిని హత్య చేయడం జరిగింది. ఈ యొక్క హత్యలో ప్రధానంగా ముఖ్యంగా పాల్గొనే మొత్తం 10 మంది పాల్గొనడం జరిగింది. ఒక 10 మంది కూడా కారులోంచి మొత్తం 7 కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈ రోజు వారిని మీడియా సమావేశం పెట్టి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే రిమాండ్ చేయడం జరిగింది. వారిని అక్కడి నుంచి జైలు కూడా పంపించడం జరుగుతుంది. ఇందులో కారణంగా చూస్తాం మొత్తం మీద A1గా రేణుగుంట
రేణుగుంట సంజీవ్, ఏటు సింగిలి శ్రీమాన్, మోరే కిరణ్ కుమార్, కొత్తూరు కిరణ్, రేణుగుంట కుంభయ్య, దాసరి కృష్ణ, రేణుగుంట సాంబయ్య ఈ నిందితులను అరెస్ట్ చేసి వీరిని రిమాండ్ పంపించడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే మరొక ముగ్గురు, ముఖ్యంగా ప్రధాన పాత్రధారైన కొత్త హరిబాబు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఇతరులతో పాటు పుల్ల నరేష్, పుల్ల సురేష్ కూడా ఈ యొక్క ముగ్గురు నిందితులు కూడా పరారులో ఉన్నట్టు తెలిసింది. ఈ యొక్క ముగ్గురిని కూడా పోలీసులు తొందరగా పట్టుకుని యొక్క కేసు మొత్తం ఛేదిస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే ఈ యొక్క హత్యకు ప్రధాన కారణంగా మొత్తం చూస్తే ఈ యొక్క భూ వివాదం అని చెప్పి తెలుస్తుంది. ఇందులో భాగంగా చూస్తే నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నిందితుల మధ్య నుంచి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, 2 ఇన్ఫరార్లు, 5 ద్విచక్ర వాహనాలు, వారి దగ్గర నుంచి 7 దగ్గర మొబైల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. ఈ ముగ్గురిని కూడా మరి త్వరలో కూడా అరెస్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మొత్తం యొక్క హత్య జరిగిన తర్వాత స్థానికంగా ఉన్న జిల్లా ఎస్పీ మొత్తం చేరుకొని అతను 6 బృందాలుగా పోలీసులను విడదీసి 6 బృందాలతో పాటు మొత్తం వ్యక్తి నిర్వహించడంతో పాటు ఈ యొక్క అందరినీ త్వరగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చూస్తే మరొక ముగ్గురిని కూడా త్వరలో పట్టుకుంటాము, వారిని కూడా అరెస్ట్ పెడతామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాజలింగం గతంలో పెట్టిన ఏదైతే కాళేశ్వరం సంబంధించి కానీ అవకతవకలు జరిగిన దాంతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు ఎల్ఎన్టీ సంబంధించిన కొన్ని సంస్థల పైన కూడా కేసులు వేయడం జరిగింది. ఈ యొక్క కేసులో కూడా ప్రధాన ఇతను వాదన ఉంది. కాకపోతే ఈ యొక్క వాదన కూడా రేపు వాదన ఉంది. రేపు వాదన ఎలా ఛేదించాలని చెప్పి కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అదే కాకుండా చూస్తే యొక్క హత్యకు పాల్గొన్న వారిని మొత్తానికి అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు భూపాలపల్లి జిల్లా ఒకసారి తీసుకున్నది తెలిసింది. బాధ్యత. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.